వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం రైతు భరోసా కేంద్రంలో జంగారెడ్డిగూడెం పట్టణ మండల రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల జరిగింది. దీనిని దేశవ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అస్సాంలోను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం నుండి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మాణికల నాగేశ్వరరావు రైతు భరోసా కేంద్రం నుండి విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మరియు గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలంలో 8,137 రైతుల ఖాతాలోకి నేరుగా 4,97,46,000 రూపాయలు జమ అవుతుందని తెలియజేశారు. చెప్పిన ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరంలో 3 కాలాల నగదును బదిలీ చేసిన ఘనత ఎన్డీఏ కూటమికి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే పట్న బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ రైతు కిసాన్ క్రెడిట్ కార్డులు, కిసాన్ ఫసల్ యోజన రైతులకు సోలార్ విద్యుత్ పంపు సెట్లు అందజేస్తుందని, ఇది ప్రజా ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కొంచాడ దుర్గా ప్రసాద్, అల్లూరి ప్రసాద్, సొసైటీ సెక్రటరీ ఆనంద్, ఎంపీఈఓ ఫణి పాల్గొన్నారు. తాటికొండ సుధాకర్, పట్టణ బీజేపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సుఖీభవ తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అస్సాంలో ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం రైతు భరోసా కేంద్రంలో మా మాణికల నాగేశ్వరరావు గారు ఇక్కడ ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో చాలా ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు రైతుల్ని. కానీ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాక 3వ విడత టంచనగా చెప్పిన ప్రకారం ఇచ్చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 8,137 మంది రైతులకు గాను 97,46,000 రూపాయలు ఇవాళ ప్రతి రైతు ఖాతాలో జమ అవుతుంది. 6,000 రూపాయలు. ఇది కూటమి పాలన యొక్క పారదర్శకతకి నిదర్శనము. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని రైతు రంగం ఎన్నుకున్నట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. అట్లాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3వ విడత కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినటువంటి ప్రధానమంత్రికి కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రైతు శ్రేయస్సుని కోరుకునే ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం.